రాజు నాయక్ గారు రెండు తెలుగు రాష్ట్రాలకు అడ్డంకిగా ఉన్నటువంటి బనకచెర్ల ఒక దిక్కు బనకచెర్ల అయితే మేము ఖచ్చితంగా కడతాము, దీన్ని మాకు అప్పటి గవర్నమెంట్ కూడా మాకు కొంత వెసులుబాటు ఇచ్చింది, అప్పుడు న్యాయపరంగానే కేసీఆర్ గారు కావచ్చు వారు కావచ్చు మా ఇక్కడికి వచ్చి కూడా చెప్పడం జరిగింది వాడుకోమ్మని కట్టుకోమ్మని. కానీ ఇప్పుడే అదే వ్యక్తులు అడ్డుపడుతున్నారు అంటే దానికి తెలంగాణ ప్రభుత్వం కూడా మాతో సంయుక్తంగా ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బనకచెర్లకు ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుకుంటాం, దీన్ని కట్టేదే లేదు, ఎక్కడ కూడా దీనికి సంబంధించి పరపరలో కావచ్చు ఎవరి దగ్గర నుంచి కూడా సంకేతంగా లేదు అనేది మాత్రం ఇప్పుడు కేంద్ర జలవనరుల శాఖ రాసిన లేఖను కూడా తిప్పి పంపడం జరిగింది. అంటే దీనికి సఖ్యతకు సంబంధించి గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు గురు శిష్యుల అనే మాటలు కూడా వచ్చారు. కానీ ఇప్పుడు ఏమని చెప్తారు? నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఒక విషయము మాట్లాడే ముందు దాని పూర్వపరాలు కూడా కొంత తెలుసుకుంటే బాగుంటుంది. ఏనాడు కూడా కేసీఆర్ గారు బనకచెర్ల కట్టుకోమని చెప్పేసి ఎక్కడ కూడా లిఖితపూర్వకంగా కానీ మా తెలంగాణ మేము 2014 నుండి 2023 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా బనకచెర్ల పైన చర్చలు జరగలేదు, బనకచెర్ల పైన డిబేట్ డిస్కషన్ జరగలేదు, దానికి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనలు కానీ ఎక్కడ కూడా వెలువడలేదు. అది కట్టుకోమని కేసీఆర్ గారు చెప్పలేదు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన టిఆర్ఎస్ పార్టీ పుట్టుకనే నీళ్లు నిధులు నియామకాలు. టిఆర్ఎస్ పార్టీ పుట్టుకనే నీళ్లు నిధులు నియామకాలు. మా నీళ్లు మాకు కావాలి. ఒక తొండి వాదన చేస్తుంది ఎప్పుడు టీడీపీ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పాలించే పార్టీలు కానీ ఏమని తొండి వాదన చేస్తుందంటే 200 టీఎంసీల నీళ్లు సముద్ర గర్భంలో వృధాగా పోతున్నాయి, ఆ నీళ్ళని మేము వాడుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఒకవైపు ఏమో చట్టం గురించి మాట్లాడదాం, ఒకవైపు ఏమో వాటర్ ఏ రకంగా సంక్రమిస్తుంది అనేది గురించి మాట్లాడదాం. ఒకవైపు ఏంటంటే 1956 సంవత్సరం నుంచి అంటే ప్రపంచ దేశాలు కానీ అంతర్రాష్ట్ర వివాదాలు కానీ లేకపోతే ప్రపంచ దేశాలకు హెల్సంకి నియమ నిబంధనలు ఉంటాయండి. అంటే వాటర్ నీటి పంపకం ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ఎత్తుపల్లాలు ఉంటాయి, లేకపోతే పరివాహక ప్రాంతం ఉంటుంది, ఆ పరివాహక ప్రాంతంలో ఏ రకంగా నీళ్లను పంపిణీ చేయాలనేది హెల్సంకి నియమ నిబంధనలు. అయితే తెలంగాణ ఆంధ్ర ఈ భారతదేశంలోకి వచ్చేసే వరకు కొన్ని ట్రిబ్యునల్స్ కానీ 1956లో చెప్పిన చట్టం కానీ 1976లో చెప్పిన చట్టం కానీ ముఖ్యంగా మన ఈ 4-5 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాలకు అంతర్రాష్ట్ర వివాదాలు ఏర్పడ్డప్పుడు ఏదైతే 1969లో 1956లో ఏర్పడ్డటువంటి 2 ట్రిబ్యునల్స్ నీటి పంపకాలు చేసినాయి. ఆనాడు ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డటువంటి నీటి పంపకాలు ఏ రకంగా ఉన్నాయని చెప్దాం. ఆ రకంగా ఇప్పుడు 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 7C చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కొత్తగా ఏదైనా ప్రాజెక్టు చేపట్టాలి అని అంటే ముందుగా అపెక్స్ కౌన్సిల్లో అనుమతి తీసుకోవాలి, సిడబ్ల్యూసిలో అనుమతి తీసుకోవాలి అని స్పష్టంగా 7C చెప్తా ఉంది. దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆంధ్రాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గురు శిష్యుల సంబంధంతో తెలంగాణ నీటి హక్కులను తెలంగాణకు సంబంధించినటువంటి ఆస్తి అంటే ఇది ఏంటంటే ఎట్లా అంటే అది మామూలుగా కాదు. ఈ తెలంగాణకు సంబంధించిన వారసత్వంగా సంపాదించే వచ్చే ఆస్తిని పోగొట్టుకున్నట్టు. ఎట్లా అని మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు తాతల తండ్రుల నుంచి వచ్చే వారసత్వ ఆస్తిని కొడుకులకు సమానంగా పంచాలి. అదే రకంగా దాని తర్వాత అది రెవెన్యూ రికార్డులో అధికారికంగా ఎక్కాలి. ఆ రెవెన్యూ రికార్డులో అధికారికంగా ఎక్కిన తర్వాత ఆ భూమిని ఆయన కౌలుకి ఇచ్చుకుంటాడా, వేరే ఇచ్చుకుంటాడా, ఏం చేసుకుంటాడా, ఆయన నెత్తిన కొట్టుకుంటాడా, ఆయనకు సంబంధం లేదు. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వానికి సంబంధించిన వాటా ఏదైతే ఉందో ఈ వాటా గురించి అసలే మాట్లాడకుండా సముద్రంలో కలిసిపోతున్న నీళ్లు అని ఎంతసేపు ఇలా ఒక తొండి వాదన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి 1950 టీఎంసీల నీరు గోదావరి పైన రావాలని 10ల సార్లు సంఖ్యలో లేఖలు రాసినాం మేము. మొత్తం లెక్కలు నికర జలాలు అదేవిధంగా వరద జలాలు పూర్తిగా ఒడిసి పట్టుకోవడానికి అధికారికంగా కావాలి ఆనాడే అని చెప్పేసి మేము చెప్పినాం. దాని తర్వాత నికర జలాలు ఎప్పుడైతే అంటే ఏదైతే సిడబ్ల్యూసి చెప్పినటువంటి నీటి ఆధారిత లెక్కల ప్రకారం ఇంకా మిగులు నీళ్లను
ఇంకొక 20 టీఎంసీలు పెరుగుతున్నాయి అని అంటే దాంట్లో కూడా మాకు ఎక్కువగా కావాలి, పరివాహక ప్రాంతం గోదావరి పరివాహక ప్రాంతం మా దగ్గర ఎక్కువగా ఉందని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళం. వీళ్ళ ఎంతసేపు ఏంటంటే మీరు కాళేశ్వరం కట్టుకున్నారు, అన్ని ప్రాజెక్టులు కట్టుకున్నారన్నా మీరంతా వాడలేదు, మేము వాడుకుంటుంటే మీకేం బాధ అని చెప్పేసి. అది కాదు. ఈరోజు చెంప చెళ్ళు అనే విధంగా ఈ గురు శిష్యుల సంబంధాన్ని కేంద్ర ప్రభుత్వం వీళ్ళను సహకరించినా కూడా దాంట్లో ఉండ కొంతమంది నిజాయితీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళు బనకచెర్లను మేము కట్టనీయం, దీనికి పర్మిషన్ లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సూటిగా క్లియర్ గా రాసిచ్చేసింది. ఒకవైపు రాజలింగం గారు, నేను ఇంకోటి ఏం చెప్తున్నా అంటే రాజమౌళి గారు, రెండోది ఏం చెప్తున్నా అంటే మీరు అసలే పర్మిషన్ లేదు, ఎలాంటి అనుమతులు లేవు, అసలు బనకచెర్ల పైన ఎలాంటి అనుమతులు లేవని చెప్పేసి హరీష్ రావు గారు 100 సార్లు పీపీటీ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మా తెలంగాణ భవన్లో పెట్టిన తర్వాత మేల్కొన్నటువంటి మా ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము, ఆ తర్వాత ఇక ఇదిగో లేదంట ఇది లేదంట అని చెప్పేసి కాగితాల పైన ఇక దొంగ లేఖలు రాయడం స్టార్ట్ చేసింది. అయినా కూడా తెలంగాణ ప్రజల పక్షాన మా యొక్క నినాదమైన నీళ్ల కొరకు మొదటి నుంచి మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం, మొదటి నుంచి కొట్లాడుతూనే ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి గారు గురువుకు ఇవ్వడానికి బహుమతిగా ఈ మన నీళ్లను మొత్తం కూడా ఆంధ్రకు తాకట్టు పెడుతున్నాడు. మనకు కావలసినటువంటి నీళ్లు 1950 టీఎంసీల నీళ్లు మాకు కావాలి అని చెప్పేసి 10 సార్లు చెప్పిన తర్వాత ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ రాయడం, ఆ తర్వాత ఇప్పుడు రేపు అపెక్స్ కౌన్సిల్లో 2 ముఖ్యమంత్రుల మీటింగ్ ఉందనగానే ఇక వాళ్ళు వీళ్ళు ముగ్గురు కలిసి, ఒకవైపు ఏమో బీజేపీ, ఇంకోవైపు మీరిద్దరు కలిసినా కూడా ఇక్కడ చట్టపరంగా ఎలాంటి అనుమతులు లేవు కాబట్టి మీరు దీనికి రామని చెప్పి, అంటే ఆయన కొట్టినట్లు చేయి నేను ఏడిచినట్లు చేస్తా అని చెప్పేసి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక నాటకం ఆడుతున్నారు. ఎందుకంటే చట్టపరంగా ఎలాంటి అనుమతులు లేవు, ఏ ట్రిబ్యునల్ కూడా ఏ అవార్డు కూడా గోదావరిలో ఈ నీళ్లను బనకచెర్ల వాడుకోవాలని చెప్పేసి ఎక్కడ కూడా ఇవ్వలేదు. రెండోది ఏంటంటే తెలంగాణలో కడుతున్నటువంటి ప్రాజెక్టులను డేట్ల వారీగా చెప్తాను నేను, తెలంగాణలో కడుతున్నటువంటి ప్రాజెక్టులను పాలమూరుకు దత్తత చేసుకొని దగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పాలమూరు రంగారెడ్డి కడుతుంటే 3 లేఖలు రాసి ఆపాలని చెప్పిండు, డండి కడుతుంటే డండిని ఆపాలని చెప్పేసిండు, కాళేశ్వరం కడుతుంటే కాళేశ్వరం ఆపాలని చెప్పేసి స్వయాన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేఖలు రాసి ఆపిండు. ఎందుకు ఆపినావు? ఆ రోజు మరి నీకు ఇంత అవగాహన ఉంటే, నిజంగా తెలంగాణ ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలనుకుంటే, ఏదైతే వలస కూలీల జిల్లా అయినటువంటి పాలమూరు జిల్లాను నిజంగా నువ్వు దత్తత తీసుకొని దానికి అభివృద్ధి చేయాలనే దృష్టే ఉంటే ఎందుకు ఆనాడు లేఖలు రాసినావు? ఆ లేఖల తేదీలు దుర్గాప్రసాద్ గారికి చెప్పమంటే నేను చెప్తా, లేఖలు ఎప్పుడెప్పుడు రాసిండు, దాంట్లో ఏమేమి రాసిండు అనేది కూడా నేను చెప్తా. అయితే ఈ లేఖలు రాసి ఇప్పుడు మా బనకచెర్లను మీరు అడుకోవద్దు, మనం అన్నదమ్ముల్లాగా ఉండాలంటే ఎట్లుండాలంటే అన్నదమ్ముల్లాగా ఉండాలంటే సరిగా పంచాలి, అన్నదమ్ములాగా ఉండాలి, పెద్ద మనిషిగా వ్యవహారం చేయాలి. మీరు గోదావరి పేరు మీద మళ్ళీ 200 టీఎంసీల నీళ్లు తీసుకోపోవడానికి, రోజు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీలు తీసుకోపోవడానికి, లింక్ కెనాల్ నుంచి తీసుకోపోవడానికి, అది కూడా డైరెక్ట్ గా పోలవరం నుంచి డైవర్ట్ చేసుకొని తీసుకుపోవడానికి కుట్ర పన్నీరు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి ఈ రేవంత్ రెడ్డి గారు ఇక మాకేదో 500 ఇచ్చే 1000 ఇచ్చేసి, దీంట్లో కృష్ణాలో 500 ఇచ్చే దాంట్లో 1000 ఇచ్చేసి నీ ఇష్టం వచ్చింది కట్టుకో అని చెప్పేసి ఈయన జాగిరిలాగా, ఈయన అస్తిత్వం లాగా, ఈయన సొంత జాగిరిలాగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదు. ఏదైతే చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ కానీ, సిడబ్ల్యూసి కానీ, కేంద్ర జలవనరుల శాఖ కానీ, లేకపోతే గతంలో జరిగినటువంటి బచావత్ ట్రిబ్యునల్ కానీ, కృష్ణా గోదావరికి సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ గురించి అవార్డులు ఉన్నటువంటి ప్రకారం మేము ఇంకా దాంట్లో మేము ఇది కాదు 811లో మాకు వచ్చేటువంటి నీళ్లు కావు అని చెప్పేసి 10 సార్లు లేఖ రాసినాము. దానిపైన ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, జలవనరుల శాఖ నుంచి కానీ ఎలాంటి ఇక్కడ పంపిణీ చేయాలన్నట్టు సోయి కూడా భారతీయ జనతా పార్టీకి లేకపోవడం ఈరోజు దురదృష్టకరం. అందుకొరకే క్లియర్గా మేము ఏం చెప్తున్నామంటే, మా భాగస్వామ్యమైనటువంటి మా నీళ్ళని మేము ఏం చేసుకుంటాం అనేది పక్కన పెడితే, మా వాటా తేల్చిన తర్వాతనే మీ బనకచెర్ల కట్టుకోండి. మా వాటా తేల్చి అధికారికంగా మీకు బీజేపీతో దోస్తే ఎట్లా? మీకు ఏమైంది? మీకు అధికారికంగా ఎందుకు దొంగ ప్రాజెక్టు కట్టడం అవసరం ఏమొచ్చింది? మీకు ఉన్న ప్రాజెక్టులు అక్కడ పూర్తి చేయలే. ఏదైతే రాయలసీమను రతనాలసీమ చేస్తారన్నది రాయలసీమ అట్లనే పాడైపోయింది, పోలవరం సగం అట్లనే ఉంది. అవేవీ లేకుండా ఈరోజు కొత్త బనకచెర్ల అని చెప్పేసి దీంట్లో ఆర్థిక లావాదేవీలకు కొంపముచ్చడానికి ఇవన్నీ చేస్తున్నటువంటి టాక్టిక్స్. కాబట్టి నేనేమంటున్నానంటే, ఏదైతే మేము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాసిందో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని, ఇది ఒక దొంగ నాటకంగానే అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే
ఇప్పుడు అక్కడ పోయి కూర్చున్న తర్వాత మాట్లాడడానికి ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు ఆ అపెక్స్ కౌన్సిల్లో ఇక్కడ మా పాలమూరు రంగారెడ్డి డిండికి జాతీయ హోదా వాళ్ళని బనకచెర్లకి ఎలాంటి అనుమతులు లేని దానిపైన చర్చలు ఎట్లా చేస్తారు? దాన్ని ఎక్కడ చర్చ చేస్తారు? అసలు చర్చ ఉంటుందా దానిపైన యాక్సెప్ట్ చేయడానికి ఏమైనా ఉంటుందా? వాళ్ళు ఏమంటే మినిట్స్ గా మాకు ఓన్లీ వన్ ఇది రాసి పంపించారు, బనకచెర్ల పైన మాత్రమే డిస్కషన్ అని. బనకచెర్లకు అనుమతులు లేవు, బనకచెర్లకు నీకు వాటర్ అలొకేషన్ లేదు, బనకచెర్ల కేంద్ర సంస్థలైనటువంటి ఏ సంస్థ కూడా అనుమతి ఇవ్వలేదు. ఏది చేయకుండా ఈరోజు బనకచెర్ల పైన ఏ రకంగా డిస్కషన్ అడుగుతారు? అందుకొరకే మావి ఆన్గోయింగ్ ప్రాజెక్టులు అయినటువంటి పాలమూరు రంగారెడ్డి, ఆ తర్వాత డెండికి సంబంధించినటువంటి జాతీయ హోదాకు సంబంధించి రాయమని చెప్పేసి చెప్పారు. దాంట్లో ఎలాంటి ఇది లేదని చెప్పేసి నేను భావిస్తున్నాను. రైట్.